హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ని హాస్పిటల్లో శ్వేతతో చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా చూస్తూ ఉండిపోతుంది పాపం కావ్య. కావ్య చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వప్న కావ్యని ఏంటే ఏమైంది కావ్య అని అడుగుతుంది. ఏం లేదక్క, ఏం లేదు, ఇంటికి వెళ్దాం అని పాపం కావ్య స్వప్న ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా రాజ్ శ్వేతని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. శ్వేత, నువ్వు కొన్ని రోజులు చాలా కూల్గా ఉండాలి, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్తారు. నేను జాగ్రత్తగానే ఉంటున్నాను రాజ్, కానీ వాడే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్వేత, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు, నేను ఇప్పుడే ఐజీ గారితో మాట్లాడాను, నీకు ప్రొటెక్షన్ ఇప్పిస్తాను. ఖచ్చితంగా ఇద్దరు కానిస్టేబుల్ సెక్యూరిటీగా నీ ఇంటి ముందు ఉంటారు, వాడు లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండు, సరేనా, నేను వెళ్ళొస్తాను అని ఇంటికి బయలుదేరుతాడు రాజ్. అలా ఇంకా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది శ్వేత. ఇది ఇలా ఉండగా డిన్నర్ టైం అవుతుంది. అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. కావ్య చాలా పరధ్యానంగా వచ్చినప్పటి నుండి పాపం చాలా డల్గా ఉంటుంది. అప్పుడే ఇంకా స్వప్న అయితే అలా ఇంకా కావ్య వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏది ఆ మహాతల్లి ఎప్పుడు డిన్నర్ టైంకి వచ్చి అందరికీ తనే కదా వడ్డిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో అని అంటుంది ధాన్యలక్ష్మి. చూడండి, మీరు నిజం తెలుసుకోకుండా ఎందుకలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు సేవలు చేయించుకుంది చాలదా, దాన్ని చంపే వరకు మీరు ఊరుకోరా అని అంటుంది స్వప్న. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు రుద్రాని. అత్త, నువ్వు కాసేపు నోరు మూసుకో, నువ్వు కూడా అంతే, ఏది తెలియకుండా మాట్లాడుతూ ఉంటావు. నువ్వే చచ్చి ఇదిగో ధాన్యలక్ష్మి ఆంటీకి పూనినట్టున్నావు, దాని గురించి తెలుసుకోకుండా ముందు వెనక చూసుకోకుండా మాట్లాడేయడమే. దానికి పాపం కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది, అందుకే తన రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది, తను రెస్ట్ కూడా తీసుకొనివరా అని అంటుంది స్వప్న. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. వెంటనే ఇంకా సుభాష్ గారు, ఏంటమ్మా స్వప్న నువ్వు చెప్పేది అని అంటారు. వెంటనే ఇందిరాదేవి, అవునరా, తనకి పాపం కళ్ళు తిరిగి పడిపోయింది, స్వప్న కావ్య కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చారు, కొన్ని టాబ్లెట్స్ వాడమన్నారు, ఎక్కడరా, తను పని చేస్తూనే ఉంది, పాపం కొంచెం కూడా అలసట అనేది తనకి అలసడిపోయింది, అసలు కనీసం తనకి రెస్ట్ లేకుండా పని చేసేసరికి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు వచ్చింది అని చెప్తారు పాపం ఇందిరాదేవి. అయితే తన్ని బాగా రెస్ట్ తీసుకొనివ్వాలి అని చెప్పి పాపం సుభాష్ చెప్తారు. అనామిక, నేను ఈ సిచ్యువేషన్ని ఎలాగొకలా వాడుకోవాలి అని మనసులో అనుకుంటూ, ఆ పాపం కావ్య తను రెస్ట్ తీసుకుంటుంది, ఇవాటి నుండి అన్ని వంట పనులు లైక్ వడ్డించడం నేనే చేస్తాను, నేను కూడా ఈ ఇంటి కోడలనే కదా అని అంటుంది అనామిక. మరి స్వప్న అని అంటుంది ధాన్యలక్ష్మి. అయ్యో ఆంటీ, స్వప్న అసలే ప్రెగ్నెంట్, తను ఏం చేస్తుంది చెప్పండి, నేను చేస్తాను కదా అని అందరికీ వడ్డిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అనామిక అందరి మనసులో మంచి మార్కులు కొట్టేయాలని ఫిక్స్ అవుతుంది. అప్పుడే రాజ్ డిన్నర్కి వస్తాడు, అందరినీ చూస్తాడు. ఏంటి ఇవాళ కొత్త కోడలు అనామిక భోజనం వడ్డిస్తుంది, కళావతి ఎక్కడా అని అడుగుతారు. వెంటనే ఇందిరాదేవి, రాజ్ నీకు తెలియదు కదా, పాపం కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది, తను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు బిజీ అని చెప్పావంట, అందుకే స్వప్నం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళమని నేనే చెప్పాను. రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవునా, మరి కళావతి ఎక్కడుంది అని అడుగుతాడు. తను పాపం మనసేమీ బాగాలేదంటారా, అందుకే భోజనం చేయడానికి కూడా రాలేదు, తనకి ఎలాగొకలా నచ్చ చెప్పి నేను తర్వాత తినమంటానులే, నువ్వు కూర్చొని తిను అని అంటుంది ఇందిరాదేవి. అనామిక అన్నీ వడ్డిస్తూ ఉంటుంది రాజ్కి. కానీ రాజ్ మాత్రం కావ్యకి హెల్త్ బాగాలేదు అని తెలిసేసరికి పాపం చాలా టెన్షన్గా ఫీల్ అవుతాడు. వెంటనే పైకి లేచి నాకొద్దు అని చెప్తాడు. రాజ్, నీకేమైంది, తినచ్చు కదా అని అంటుంది అపర్ణ. వద్దు మమ్మీ, నాకు అన్నం తినాలని లేదు అని ఆకలి చచ్చిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ రాజ్, ఏంటో ఈ మధ్య రాజ్ చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు అని అంటుంది అపర్ణ. అది వింత కాదు అపర్ణ, ప్రేమ అని అంటారు ఇందిరాదేవి. ఏంటి అని అంటుంది అపర్ణ. అవును, రాజ్ కావ్యని ప్రేమిస్తున్నాడు, తన భార్య కళ్ళు తిరిగి ఆరోగ్యం బాగోక ఇబ్బంది పడుతుంటే ఒక భర్తగా తనకి మాత్రం ఎంత టెన్షన్ ఉండాలి చెప్పు, పాపం అందుకే బాధ వేసి ఆకలి చచ్చిపోయింది. ఇప్పుడు కావ్య దగ్గరికి వెళ్ళి 4 ఓదార్పు మాటలు మాట్లాడతాడు, అప్పుడైనా కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటారు ఇందిరాదేవి. ఇంకా జెలస్గా ఫీల్ అవుతుందన్నమాట అపర్ణ. అంటే మనసులో అనుకుంటుంది, అంటే ఇప్పుడు రాజ్ కావ్యకి దగ్గర అవుతున్నాడా, కావ్యకి దగ్గరైతే
ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ. ఇది ఇలా ఉండగా కావ్య పాపం ఇంకా తను చూసిన విషయాల గురించే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. శృతి నైట్ ఇంకా రాజ్ ఆఫీస్కి రాలేదని చెప్పడం, ఆఫీస్కి వెళ్లకుండా రాజ్ ఒకవేళ శ్వేత దగ్గరికి వెళ్ళిన వీడియో రావడం, అండ్ అదే కాకుండా ఇవాళ హాస్పిటల్కి వెళ్ళడం, కావ్య ఇంకా రాజ్ అయితే శ్వేత ఫియాన్సీ అని చెప్పడం, అదంతా ఇంకా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కావ్య. రాజ్ కావ్య దగ్గరికి వెళ్తాడు. కలవతి అని పిలుస్తాడు. వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి కళ్ళ నిండా కన్నీళ్లు. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. కలవతి ఏమైంది అని అడుగుతాడు రాజ్. ఏమైందంటే ఏం చెప్పాలి, నేను ప్రేమిస్తున్న వ్యక్తి నాకు దూరం అవుతున్నాడని తెలిసి నేను ఎలా తట్టుకోవాలి అని మనసులో అనుకుంటుంది కావ్య. కలవతి, నీ కన్నీళ్ళకి కారణం నాకు చెప్తేనే కదా నేను ఏదో ఒక సమాధానం వెతికేది. ఎందుకు ఏడుస్తున్నావు, ముందా ఏడుపు ఆపు అని కన్నీళ్లు తుడుస్తాడనమాట రాజ్ కావ్యకి. ఇంకా కావ్య వెంటనే రాజ్ని హక్ చేసుకుంటుంది. రాజ్ పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఏమైంది కలవతి అని అడుగుతాడు. ఏమండి, మీకు చెప్పాలో వద్దో అర్థం కావటం లేదు, కానీ నాకెందుకో మీరు నాకు దూరం అవుతారు అనిపిస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది. హే, ఏంటిప్పుడు ఏమైందని? ఒకవేళ నేను మార్నింగ్ నీతో ఫోన్ మాట్లాడలేదని కోపడుతున్నావా? యాక్చువల్లీ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అని చెప్తాడు రాజ్. ఎందుకండి, ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారు అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏ నిజం అని అంటాడు. మీరు మీ నవ్వుతో కవర్ చేయాలనుకున్నా దాని వెనకాల ఉన్న అర్థం నాకు తెలుసు. మీరు నాకు విడాకులు ఇవ్వబోతున్నారు కదా అని అంటుంది కావ్య. ఏంటి పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు రాజ్. అవును, అందుకే మీరు నాకు దూరంగా ఉంటున్నారు. మీరు మీ భార్యని కలవడానికి అక్కడికి వెళ్తున్నారు. తన్ని మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇదే నిజం కదా అని అంటుంది కావ్య. పిచ్చిదాన్లా మాట్లాడొద్దు. నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పాల్సి వస్తుంది. తను ఎవరో కాదు, శ్వేత, నా ఫ్రెండ్. తను నా బెస్ట్ ఫ్రెండ్. తనకి రీసెంట్గా మ్యారేజ్ అయింది, కానీ వాడొక పెద్ద వేస్ట్ ఫెలో. చాలా టార్చర్ పెడుతున్నాడు. అందుకే వాడి నుండి ప్రొటెక్షన్ కావాలని నన్ను అడిగింది. నేను అప్పటి నుండి శ్వేతకి ధైర్యం చెప్తున్నాను. అసలే శ్వేత కొంచెం మైండ్ అనేది ఇల్నెస్ ఉంటుంది. మెంటల్గా ఏది స్ట్రెస్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే తను చాలా చాలా ఘోరమైన అటెంప్ట్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తను ఏమీ చేసుకోకుండా తను చనిపోకుండా చూసుకోవాలనే నేను తనతో కొంచెం క్లోజ్గా ఉంటున్నాను అంతే అని అంటాడు రాజ్. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరు చెప్పేది నిజమా అని అడుగుతుంది. అవును, నేను నిజమే చెప్తున్నాను. చూడు, నాకు శ్వేతపై ఎలాంటి ఉద్దేశం లేదు. మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తాడు రాజ్. ఇంకా శ్వేత అలా చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా కావ్య అయితే హక్ చేసుకుంటుంది రాజ్ని. చూడు, ఇంకొకసారి నేను నీకు విడాకులు ఇస్తున్నాను, నేను ఆ శ్వేతని పెళ్లి చేసుకుంటున్నాను లాంటి మాటలు నా దగ్గర తీసుకురావద్దు, సరేనా అని అంటాడు రాజ్. సరేనండి అని అంటుంది పాపం కావ్య. సరే, భోజనం చేసావా అని అడుగుతారు. లేదు అని అంటుంది కావ్య. అదేంటి, మార్నింగ్ నుంచి చాలా నీరసంగా ఉన్నావు, నీ మొహమే తెలుస్తుంది, ఆగు నీకు తీసుకొచ్చి భోజనం పెడతాను అని తన చేత్తో కావ్యకి భోజనాన్ని తినిపిస్తాడనమాట రాజ్. అదంతా దూరం నుంచి చూస్తున్న అపర్ణ అయితే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అప్పుడే రుద్రాని అపర్ణ దగ్గరికి వచ్చి, ఏంటి వదినా, కళ్ళ ముందు కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూసి కడుపు నిండిపోతుంది కదా అని అంటుంది రుద్రాని. చూడు, నాకు కావ్యని రాజ్ భార్యగా ఒప్పుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వెందుకు అంత ఉడికిపోతున్నావు అని అడుగుతుంది. ఇంకా అపర్ణాదేవి, నేనెందుకు కోపంగా ఫీల్ అవుతాను, నాకు అలాంటిదేమీ లేదు. అయినా ఎవరు కోడలుగా వస్తే ఏంటి, కనకం కూతుర్లకి ఎలా భర్తల్ని బాగా చూసుకోవాలో బాగా తెలుసు, అందుకే కోడలుగా ఇంట్లో ఉంటున్నారు, నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాని. స్వప్న రుద్రాని చూస్తుంది. అత్త, జ్యూస్ కావాలి అని అడుగుతుంది. ఇప్పుడే కదే జ్యూస్ తాగావు అని అంటుంది. కావాలంటున్నానా, తీసుకురా అని అంటుంది స్వప్న. ఇప్పుడే తీసుకొస్తాను అని వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ తీసుకొస్తుంది. ఇటివ్వు అని అలా తీసుకువెళ్ళి, కావ్య ఇదిగో ఈ జ్యూస్ తాగు, కాస్త హ్యాపీగా ఉంటుంది అని ఆ జ్యూస్ ఇస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. నేను కాదు, నువ్వే రేపటి నుండి చేయాలి. పాపం కావ్య ఇంటికి పెళ్ళైనప్పటి నుండి ఇలాగే రోజు పని మనిషిలా గొడ్డు చాకిరీ చేస్తుంది. రేపటి నుండి అన్ని పనులు నువ్వే చేయాలి. కావ్య చేసే పనులన్నీ నువ్వు చేయకపోతే నేను ఊరుకోను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అప్పుడే కావ్య ఒకటి ఫిక్స్ అవుతుంది. నేను వెళ్ళి శ్వేతని కలవాలి,
అప్పుడే నాకు అన్ని ప్రశ్నలకి సమాధానం తెలుస్తుంది అని ఇంకా కలవడానికి వెళ్తుందనమాట కావ్య. శ్వేత ఇంటి అడ్రస్ తెలుసుకొని మరి వెళ్తుంది. ఇటువైపు రాజ్ ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా అలా కళావతి గురించి వెతుకుతూ ఉంటాడు. ఏంటి కళావతి కనిపించట్లేదు, సర్లే అని ఆఫీస్కి వెళ్తాడనమాట రాజ్. కావ్య హ్యాపీగా శ్వేతని కలవడానికి వెళ్తుంది. పాపం ఆ శ్వేత ఎన్నో కష్టాలు, భర్తతో సంతోషం లేదు, తనకి వెళ్ళి ధైర్యం చెప్తాను, ఖచ్చితంగా శ్వేతలో ఉన్న భయాన్ని నేను పోగొడతాను అని మనసులో అనుకుంటుందన్నమాట. ఇంకా శ్వేత గురించి కావ్య అలా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే డోర్ నాక్ చేస్తుంది. ఇంకా ఎంతకీ ఎవరు తలుపు తీయరన్నమాట. ఏంటి ఎవరు లేరా అని అలా ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇంకా కావ్య తను షూస్ చూస్తుంది. షూస్ ఉంటాయి, శ్వేత షూస్ అండ్ మిగతా వాళ్ళ షూస్ ఉంటాయి. ఇంట్లోనే ఉన్నారు కదా, మరి ఏంటి కనిపించటం లేదు అని వెనకాల వెళ్ళి చూస్తుంది. ఇంకా గార్డెన్లో శ్వేత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే శ్వేత వాళ్ళ హస్బెండ్ ఏంటి ప్లాన్ బాగా వర్కౌట్ అయిందా అని అడుగుతాడు. కావ్య అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎలా అయినా దీన్ని వీడియో తీసుకోవాలని ఇంకా వీడియో తీసుకుంటూ ఉంటుందన్నమాట కావ్య. మనం అనుకున్నట్టే రాజ్ మన బుట్టలో పడ్డాడు. నేను తన దగ్గర భయపడుతూ నటించేసరికి రాజ్ ఖచ్చితంగా మన మాయలో పడిపోయాడు అని అంటుంది శ్వేత. ఇంకా అలా చూస్తూ ఉంటుంది కావ్య. సరే ఇంతకీ అమౌంట్ ఎప్పుడు అడుగుతున్నావు అని అడుగుతారు. ఏముంది ఇంకొక 2 days, ఇదిగో ఇప్పుడు ఎలాగో సూసైడ్ చేసుకున్నట్టు నటించి వాడి ముందు చీప్ ట్రిక్స్ ప్లే చేశా కదా, ఖచ్చితంగా నేను అడిగితే ఎన్ని కోట్లైనా రాజ్ నాకు ఇస్తాడు అని అంటుంది శ్వేత. త్వరగా నేను ఆల్రెడీ దుబాయ్కి టికెట్స్ బుక్ చేశాను, మనం ఇక్కడ అమౌంట్ తీసుకున్న వెంటనే దుబాయ్ వెళ్ళిపోదాం సరేనా అని అంటాడు. ఇంకా శ్వేత వాళ్ళ హస్బెండ్ ఖచ్చితంగా అని అంటుంది శ్వేత. అదంతా విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఈ శ్వేత ఆయన్ని మోసం చేస్తుందా, ఆయన్ని వీళ్ళు కావాలనే డబ్బు కోసం ఇంతలా నటిస్తున్నారా అని మనసులో పెట్టుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తుందనమాట కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఎంప్లాయీ శృతి భయపడుతూ రాజ్ దగ్గరికి వస్తుంది. ఏంటి అంతలా భయపడుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదు సార్, నా వల్ల మీ మధ్యలో అని అంటుంది ఎంప్లాయీ శృతి. లేదులే, నువ్వు అనుకున్నట్టేం జరగలేదు. రుద్ర కంపెనీ వాళ్ళకి ఈ ఫైల్స్ ఇచ్చావా అని అడుగుతారు. ఇచ్చేసాను సార్, వాళ్ళు చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ కూడా మనకే ఇస్తామన్నారు అని అంటుంది ఎంప్లాయీ శృతి. ఓ వెరీ గుడ్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రాజ్. అప్పుడే ఇంకా కావ్య ఆఫీస్కి వస్తుంది. ఏవండి అని పిలుస్తుంది. హే కళావతి, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతారు. మీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి అని అంటుంది. అర్థమైంది మేడం, సార్ నేను బయటికి వెళ్తాను అని వెళ్ళిపోతుంది ఎంప్లాయీ శృతి. ఏమైంది కళావతి, ఎందుకంత హడావిడిగా వచ్చావు అని అడుగుతారు. నేను మీకు ఒక నిజం చెప్పాలి, చెప్పే ముందు ఈ వీడియో చూడండి అని ఇంకా రాజ్కి కావ్య వీడియో చూపిస్తుంది. ఇంకా శ్వేత తన్ని మోసం చేస్తున్నట్టు, డబ్బుల కోసమే ఇలా నాటకాలు ఆడుతున్నట్టు, యాక్చువల్లీ వాళ్ళిద్దరికి ఎలాంటి గొడవలు లేవు కాబట్టి ఇంకా కావాలనే రాజ్ దగ్గర మోసం చేసి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా ఇంకా వీడియో చూస్తూ రాజ్ అయితే చాలా కోపానికి గురవుతాడు. వెంటనే కావ్య, ఏవండి మీరు అనుకుంటున్నట్టు శ్వేత మిమ్మల్ని మోసం చేస్తుంది, తను కావాలనే ఇలా మీకు క్లోజ్ అవ్వడానికి, మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇలా చేస్తుంది అని చెప్తారనమాట. ఇంకా కావ్య వెంటనే ఇంకా రాజ్కి చాలా కోపం వస్తుంది. బయలుదేరాలని అనుకుంటాడు. ఏవండి ఎక్కడికి అని అడుగుతుంది. వెంటనే నేను ఆ శ్వేతను చూడాలి, ఎందుకు నన్ను ఇంత మోసం చేస్తుందో అడగాలి అని అంటాడు రాజ్. ఏవండి మీరు తన్ని అడుగుతారు, తను అప్పుడే ఏదో ఒక సమాధానం చెప్తుంది. ఇదంతా కాదు, ఎవరికి ఎలా చేయాలో అలానే చేయాలి, నెక్స్ట్ టైం నుండి వాళ్ళు మీ జోలికి రాకుండా మీరు చేయాలి అని అంటుంది. అందుకే వెళ్ళి వాళ్ళని చంపేస్తాను అని అంటాడు రాజ్. ఏవండి ప్రతిదానికి చావు మాత్రమే పరిష్కారం కాదు, అయినా మీరు మాటలతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని డీల్స్ని ఓకే చేసినవారు, ఈ విషయాన్ని మీరు ఇంత కోపంగా అడగద్దండి, ఎందుకంటే ఎవరైనా మనుషులే, తను కూడా ఒక ఆడపిల్లే, డబ్బు లేకో ఏ పరిస్థితుల్లోనో తను అలా బిహేవ్ చేసింది, మీరు తన్ని ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి అని చెప్పి ఇంకా ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శ్వేత రాజ్కి కాల్ చేస్తుంది. హలో రాజ్, త్వరగా రా రాజ్ అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది శ్వేత అని అడుగుతాడు రాజ్. ఇక్కడ శేఖర్ అని కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు వాడు వస్తాడు చూడు అని చెప్తుంది శ్వేత. ఇంకా రాజ్ కావ్య ఇద్దరు బయలుదేరతారు. అప్పుడే అక్కడికి ఇంకా శ్వేత రాజ్ నాకు చాలా భయంగా ఉంది రాజ్ అని అంటుంది. కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజ్ తనని తీసుకువచ్చావేంటి అని అడుగుతుంది.
చూడు కావ్య, నువ్వు సైలెంట్గా ఉండు అని కావ్యకి చెప్పి ఇంకా వెంటనే వెళ్ళి శేఖర్ని పట్టుకొని బాగా ఇంకా కొడతాడనమాట రాజ్. ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది. రాజ్ ఆగు, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతుంది. అదేంటి, నేను ఇంతలా టార్చర్ పెట్టిన వాడిని కొట్టకూడదా అని కొడుతూ ఉంటాడు. రాజ్ ఆగు రాజ్, తన్ని కొట్టద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఎంతైనా తను నా భర్త అని అంటుంది. చూడు శ్వేత, నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు డబ్బులు కావాలి అని హెల్ప్ అడిగితే 10 నిమిషాల్లో నీ ముందు ఉంచేవాడిని. కానీ నన్ను ఇలా నమ్మించి మోసం చేసి వెళ్ళి ఫారిన్లో సెటిల్ అవుదామని ఎందుకు ప్లాన్ వేశారు? నన్ను డబ్బు అడగడానికి నీకు నామోషి ఏంటి? చూడు, ఇదిగో డబ్బులు తీసుకో, కానీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మన మంచితనమే మనల్ని బ్రతికిస్తుంది, మన నిజాయితీనే మనల్ని పైకి తెస్తుంది. అంతేకాని మీరు మోసం చేసి డబ్బులు సంపాదించాలని ఎప్పుడు అనుకోవద్దు అని చెప్పి ఇంకా రాజ్ కావ్య అక్కడి నుంచి వచ్చేస్తారు. బుద్ధి వస్తుందనమాట శ్వేతకి అండ్ వాళ్ళ హస్బెండ్కి. ఇంకా కావ్య చూసారా, మాటలతో సరిపోయింది అని అంటుంది కావ్య. అప్పుడే శ్వేత రాజ్ అని పిలుస్తుంది. వెనక్కి తిరుగుతాడు రాజ్. వెంటనే వెళ్ళి రాజ్ కాలు పట్టుకుంటుంది శ్వేత. హే, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. లేదు రాజ్, నేను పాపం చేశాను, ఘోరం చేశాను, నేను క్షమించమని అడగడానికి కూడా సిగ్గుపడుతున్నాను, క్షమించు రాజ్ అని అంటుంది. ఇదిగో ఈ మార్పే నాకు కావాల్సింది, హ్యాపీగా వెళ్ళి బ్రతకండి, కానీ మంచితనంగానే బ్రతకండి, పైకి రావడానికి కష్టపడండి అని చెప్పి రాజ్ కావ్య అక్కడి నుంచి వచ్చేస్తారు. కావ్య రాజ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.